ఎన్నికల గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందిందా? 10 సంవత్సరాలు అయినాయి కదా, కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా మన రాష్ట్రానికి వచ్చాయా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? ఒక్క అడుగైనా అభివృద్ధిలో మనం ముందుకు వెళ్ళామా? పక్కన రాష్ట్రాలు అన్నీ ఉన్నాయి కదా, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, తెలంగాణ ఉంది, అన్ని రాష్ట్రాలు వేగంగా ముందుకు దూసుకుపోతున్నాయే. మరి మన కథ ఏమిటి? మన కథ ఏమిటి? మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే, మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద మనకిచ్చిన వాగ్దానం ప్రకారం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి. ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నది చంద్రబాబు గారు, పాలకపక్షంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా తెస్తాము ఇస్తాము అని ఇలాగే సమయం కాలయాపన చేస్తున్నారు తప్పితే, అధికారంలో లేనప్పుడేమో రండి మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అంటారు. ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేస్తారు. 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అంటారు. అధికారంలోకి వచ్చాక గద్దెనెక్కాక మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేదు. ప్రత్యేక హోదాను మొత్తం బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టిన నాయకులు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. ఈరోజు మనకు ప్రత్యేక హోదా లేదు అంటే దానికి కారణం ఎవరు? ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఇద్దరు కలిసి అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారే. 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలలో అసలు ప్రత్యేక హోదా గురించి ఈ ఇద్దరిలో అధికారంలో ఉండి ఒక్కరైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా కోసం? మోడీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడే. మోడీతో ఇద్దరికీ పొత్తులు కావాలట. ఒకరికేమో బహిరంగ పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారికేమో అక్రమ పొత్తు. చంద్రబాబు గారు మోడీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇద్దరికీ మోడీ కావాలట. ఎందుకంటే మోడీ ప్రధానమంత్రి అధికారంలో ఉన్నారు కాబట్టి ఇద్దరికీ మోడీ కావాలట. మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది, అవునా కాదా? ఎందుకని? మోడీ మనకి ఏం చేశాడని, మోడీ మనకి ఏమి ఇచ్చాడని? ప్రత్యేక హోదా ఇచ్చారా? పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా? రాజధాని ఇచ్చాడా? మోడీ మనకి ఏం చేశాడని వీళ్ళిద్దరు గులాంగిరి చేస్తున్నారు మోడీకి. ఆలోచన చేయండి. ఈరోజు కనీసం మనకు రాజధాని ఉందా? ఏమన్నా రాజధాని ఉందా? ఎక్కడుందన్నా? పక్కన హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. మనకేముంది? మనకేముంది? చేతిలో చిప్ ఉంది. ఏముంది? ఏం చెప్పారు చంద్రబాబు గారు? సింగపూర్ను చేస్తానన్నాడు, అమరావతిని చేశాడా? 3D సినిమా చూపించాడు గ్రాఫిక్స్ లో. 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానిలు అన్నారు. పోనీ 3 ఒకటైనా వచ్చిందా? ఒక్కటైనా వచ్చిందా? ఒక్కదానికే దిక్కులేదు, ఇక 3 ఎక్కడి నుంచి వస్తాయన్నా? అందరికీ అన్నీ ఉన్నాయి కదా, మనకేముంది? మనకేం మిగిలింది? వీళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే మనకేం మిగిలిందన్నా? గుండు సున్నా మిగిలింది. వాస్తవం కదా? మన బిడ్డలకి ఏమొచ్చింది? ఉద్యోగాలు వచ్చాయా? ఈరోజు కనీసం ఉద్యోగాలు కూడా లేకపోతే మన బిడ్డలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారే. డిగ్రీలు, బీకాంలు, బీఎస్సీలు, ఎంబీఏలు, ఎంఎస్సీలు చదివిన వాళ్ళు కూడా 10,000, 12,000కు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అవమానం కాదా? మనకు రాజధాని లేదు అంటే అవమానం కాదా? ఆఖరికి ఎంతమంది బిడ్డలు ఉద్యోగాలు రాక వలసలు పోతున్నారే. ఆఖరికి ఇది ఇలాగే కొనసాగితే ఏమవుతుంది? మన రాష్ట్రంలో అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? అందుకే ఒక్కసారి ఓట్లేసేటప్పుడు ఆలోచన చేయండి. ఇంతమంది బిడ్డలు ఉన్నారు, యువకులు ఉన్నారు, ఇక్కడ ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడా? ఎన్ని సంక్రాంతులు వచ్చాయన్నా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్ వచ్చాయి? ఒకటన్నా వచ్చిందా? ఒక్కటంటే ఒకటి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని ఏం చెప్పారు? 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లో మొత్తం అన్ని భర్తీ చేస్తానని చెప్పాడే. మరేమైంది? ఏమైంది? 5 సంవత్సరాలు గడిచిపోయాయి.
ఇప్పటికీ ఆ 2,25,000 ఉద్యోగాలు ఇప్పటికీ కూడా ఖాళీగానే ఉన్నాయి. మరి ఏం చేసినట్టు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? గాడిదలు కాసారా? ఏం చేశారన్నా? ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గు లేదా చంద్రబాబు? 7,000కే నోటిఫికేషన్ ఇస్తున్నామని ఇలాగే మైకు పట్టుకుని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాలు తీరిపోయింది, ఇప్పటికీ ఆ 23,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు ఉద్యోగాలు నోటిఫికేషన్లు రాలేదు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి అనంగా 2 నెలలు ముందు ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా ఎన్నిటికి ఇచ్చారు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 6,000 ఉద్యోగాలకు ఇచ్చారు నోటిఫికేషన్లు వీళ్ళు. అంటే మెగా డిఎస్సి ఇస్తామన్న వాళ్ళు ఈరోజు దగా డిఎస్సి ఇచ్చారు. మరి ఏమనాలి వీళ్ళని? అది కూడా నోటిఫికేషన్లు ఇచ్చింది ఎప్పుడు? ఇప్పుడు. ఇక పరీక్షలు ఎప్పుడు జరగాలి? వీరి ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? ఇచ్చేవాళ్ళు 5 సంవత్సరాల క్రితం ఎందుకు ఇయ్యలేదు? 5 సంవత్సరాలలో ఎప్పుడు ఇచ్చి ఉండకూడదు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్నా? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు ఉందనగా ఇప్పుడు ఒక దగా నోటిఫికేషన్ ఇచ్చారే. వీళ్ళ నాయకులు, వీళ్ళకా ఓట్లు వేయాల్సింది, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఒక్కసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచన చేయండి. ఏం చెప్పాడు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? అయిందా అన్నా? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాలకు నాకు అధికారం ఇచ్చింది ప్రజలు, ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను, నేను బంధువులకు మేలు చేయడానికి కాదు నాకు అధికారం ఇచ్చిందని చెప్తున్నారే. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీకు బంధువులు ఎవరయ్యా? మీ అనుకున్న వాళ్ళు, కష్టాలలో మీతో నిలబడిన వాళ్ళు మీ బంధువులుగా ఇంకా మిగిలాలో లేరో ఒకసారి వెనక ముందు పక్క చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ బంధువులు ఎవరు? ఎవరైతే బొత్స అనే ఆయన చట్టసభలో, నిండు సభలో రాజశేఖర రెడ్డి గారిని తిట్టాడు, రాజశేఖర రెడ్డి గారిని అవమానించాడు, అదే సభలో విజయలక్ష్మి గారు, విజయమ్మ గారు అదే సభలో ఉంటే కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అలాంటి వాడు బొత్స నా తండ్రితో సమానం అని చెప్పారు మీరు. ఆయన మీకు బంధువు. చెల్లెళ్ళు ఎవరు లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో. రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన రోజా, విడుదల రజని, వీళ్ళు ఈయనకు అక్క చెల్లెళ్ళు. ఎవరు మీకు బంధువులు? ఎవరున్నారు మీ పక్కన? ఒకసారి చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రజలకు మేలు చేయడానికి నాకు అధికారం ఇచ్చారు అంటున్నారే. మరి మీకు ప్రజలకు మేలు చేయాలి అన్న ఉద్దేశం ఉంటే ప్రత్యేక హోదా గురించి ఒక్క ఉద్యమమైనా ఎందుకు చేయలేదు 5 సంవత్సరాలుగా? పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు కొట్లాడలేదు 5 సంవత్సరాలుగా? రాజధాని ఎందుకు కట్టలేదు 5 సంవత్సరాలుగా? పులివెందలో నిలబడి మాట్లాడుతున్నారే, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు?